తనను తగ్గించుకున్నవాడు రిక్కినిగా మార్చబడును అని అంటాడు. దీనుడై పెట్ట కుప్పల మీద కూర్చున్నవాడు సింహాసనం మీద కూర్చొని అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీన మనస్తత్వ కలిగిన వారమై ఉందామంటారా, లేదు యక్షింపు మనస్తత్వ కలిగి ఉందామంటారా? తాడి చెట్టు ఎక్కువ అంటున్నట్టు కదా, నన్ను అందుకునే మనగాడు లేడట. గద్దంటదంట, నేను ఎగిరినంతగా ఎవరు ఎక్కలేరు అనుకుంటుందంట. తేజో నక్షత్రం అనుకుంటుందంట, నేనున్నంత ఆకాశ శిఖరాల మీద ఎవరు కూడా లేరు అనుకుంటుందంట. అంటే ఒకరి మీద ఒకరు హెచ్చించుకుంటే, అందుకని అంటాడు కదా, తేజో నక్షత్రమా, ఏపు చుక్క, నువ్వు పాతాళమునకు త్రోయబడితివి. ఆమె హల్లెలూయా. ఎక్కడ త్రోయబడ్డది? పాతాళమునకు త్రోయబడ్డది. ఇందాకంటే కదా, పాతాళ ద్వారముల యొక్క తాళం చేతులు నా చేతిలో ఉన్నవి. ఒక మనుషుడు పడిపోవాలన్నా, ఒక మనుషుడు స్థిరపడాలన్నా, ఒక మనుషుడు నిలబడాలన్నా, ఒక మనుషుల్లో ఒక అహంకారం విడిచిపోవాలన్నా తనను తాను తగ్గించుకున్న దాన్ని బట్టే ఫలింపు ఉంటుంది. తేజో నక్షత్రమా అధ్యాయం వచ్చింది చెప్పు. యెషయా గ్రంథం 14 అధ్యాయం 12 వచ్చింది. తేజో నక్షత్రమా, ఏకువ చుక్క, నీవెట్లా ఆకాశమునకు త్రోయబడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లా నీవు నరకబడితివి. ఆమె హల్లెలూయా. ఎక్కడ నరకబడ్డదంట? నేల మట్టానికి దిగిపోయింది అంటాడు. ఎక్కడి నుంచి?